నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇరాన్లో పౌరుల ఆందోళనలు మిన్నంటంతో ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆందోళనకారులకు ఉరిశిక్షలు అమలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. అమెరికా ఇరాన్ వార్కు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. నిన్న మొన్నటి వరకు రెండు దేశాలు కయ్యానికి కాల్దువాయి. బాంబు దాడులకు దిగుతామని అగ్రరాజ్యం హెచ్చరిస్తే అదే జరిగితే సినిమా చూపిస్తామంటూ ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇంతలోనే గల్ఫ్ దేశాల ఎంట్రీ ఇవ్వడంతో చివరి నిమిషంలో అగ్రరాజ్యం సైనిక చర్యను రద్దు చేసుకుంది. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశం మొత్తం నిరసనలతో అట్టుడుకుతోంది. నిరసనకారులకు ఉరిశిక్షలు, హత్యలు, ఆందోళనలతో 2500 మందికి పైగా మరణించారు. దీంతో అమెరికా ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైంది. ఇంతలోనే గల్ఫ్ దేశాలు రంగప్రవేశం చేశాయి. ఇరాన్కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో సైనిక చర్యపై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికా సైనికులు తిరిగి సైనిక స్థావరాలకు చేరుకుంటున్నారు. యుఎస్ దాడులు చేస్తుందన్న వార్తలతో ఇరాన్ సైన్యం అప్రమత్తమైంది. రిజర్వ్డ్ బలగాలను యాక్టివ్ చేసింది. ఆందోళనకారులను అణచివేస్తున్న ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. టెహరాన్పై దాడుల ప్రణాళికలను అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల సైనిక చర్యకు ఉపక్రమించిన అమెరికా ఇరాన్కు దగ్గరలోని ఖతార్లో ఉన్న తమ కీలక ఆల్ ఉదైద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని ఖాళీ చేయించింది. ఇప్పుడు ఆ సిబ్బంది తిరిగి తమ స్థావరాలకు వెళ్లేందుకు అమెరికా అనుమతిచ్చింది. అంతేకాకుండా అల్ ఉదైద్లో భద్రతా హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించినట్లు సమాచారం. ప్రస్తుతానికి తాము దాడి చేయాలనుకోవట్లేదని ట్రంప్ హామీ ఇచ్చినట్లు పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి వెల్లడించారు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరగడంతో తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ నిన్న రాత్రి నుంచి మళ్లీ విమాన రాకపోకలకు అనుమతించింది. ఈ పరిణామాలతో టెహరాన్పై సైనిక చర్యను అమెరికా తాత్కాలికంగా విరమించుకున్నట్లు కనిపిస్తోంది. నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడితే దాడులు తప్పవని అమెరికా హెచ్చరిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ పౌరుల పాలిట ప్రధాన హంతకులు ఇద్దరంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్లో ఆందోళనలు జరిగేలా రెండు దేశాలే రెచ్చగొడుతున్నాయని దుయ్యబట్టింది. అయితే అమెరికా ఏ క్షణమైనా అగ్రరాజ్యం అక్కడ దాడులు చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలు గల్ఫ్ దేశాలు దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇరాన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని ట్రంప్కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అమెరికా ఇరాన్పై దాడులకు దిగితే ఈ ప్రాంతానికి తీవ్ర ఒడిదొడుకులు తప్పవని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇరాన్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వీరిని అడ్డుకునే క్రమంలో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చాలా మందికి మరణశిక్ష విధించారు. వారికి శిక్ష అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చాయి. నిరసనకారులను అణచివేస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో టెహరాన్ మరణశిక్షలపై తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఇరాన్ చెప్పింది. అటు ఉరిశిక్షను అమలు చేసే ప్రణాళికేదీ లేదని ఇరాన్ వెల్లడించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేస్తున్నారన్న కారణంతో ఇరాన్కు చెందిన అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. నిరసనకారులను అణచివేతలో కీలక భూమిక పోషిస్తున్నారంటూ అమెరికా నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీతో పాటు ఆ దేశ లా ఎన్ఫోర్స్మెంట్, రెవల్యూషనరీ గార్డ్కు చెందిన 4 రీజనల్ కమాండర్లపైన యుఎస్ ఆంక్షలు విధించింది. వీరితో పాటు ఇరాన్ ఆర్థిక సంస్థలకు చెందిన 18 మందితో పాటు కంపెనీలపైన ఆంక్షలు పెట్టింది. స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాడుతున్న ఇరానియన్లకు అమెరికా అండగా ఉంటుందని అమెరికా వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులకు దిగింది. ఈసారి బుల్లెట్ మిస్ కాదని హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. నాటి ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదని బెదిరింపుల సందేశాన్ని టెలికాస్ట్ చేసింది. అమెరికా ఏ క్షణమైనా ఇరాన్పై దాడికి పాల్పడొచ్చనే ఊహాగానాల వేళ ఈ బెదిరింపులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2024 జులైలో పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో అమెరికా అధ్యక్షుడి చెవికి గాయమైంది. ఈ హత్యాయత్నం వెనుక ఇరాన్ ఉన్నట్లు అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఇరాన్లోని అమెరికా పౌరులకు అగ్రరాజ్య ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఉద్రిక్తతలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని, తక్షణమే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులను హెచ్చరించింది.
ఒకవేళ దేశం నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పింది. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేపట్టే అవకాశాలున్నట్లు వార్తలొస్తోన్న వేళ ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకుముందే ఇరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపైన 25% సుంకాలు విధిస్తున్నట్లు వెల్లడించారు. అవి తక్షణమే అమల్లోకొస్తాయని వివరించారు. ఇరాన్తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యుఏఈ, ఇరాక్, భారత్ ఉన్నాయి. అమెరికా సైనిక చర్యలకు దిగే అవకాశాలు ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయులంతా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచించింది. భారతీయులెవరూ ఇరాన్కు వెళ్లొద్దని కూడా విదేశీ వ్యవహారాల శాఖ గట్టిగా సూచించింది. ఇరాన్లో ప్రస్తుతం 10,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఇరాన్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని, హింసను ప్రేరేపిస్తోందని ఆరోపిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధికారిక లేఖ రాసింది. భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా అమెరికా తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగడం, అన్యాయమైన టారిఫ్ విధించడం వల్ల ప్రపంచ వ్యవస్థ కుప్పకూలుతోందని విమర్శించింది. అమెరికా చర్యలపై ఇతర దేశాలు మౌనంగా ఉండడం వల్ల భవిష్యత్తులో అన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలో వేల సంఖ్యలో నిరసనకారులు మరణించినట్టు మానవ హక్కుల సంఘాలు నివేదిస్తున్నాయి. నిరసనకారులకు మరణశిక్షలు అమలు చేస్తున్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. శత్రువుల గురించి తమకు తెలుసంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. అమెరికాలో తలదాచుకుంటున్న యువరాజు రెజా పహ్లావి పిలుపుతో ఇరాన్లో నిరసనలు ఉధృతంగా మారాయి. ఈ ఆందోళనల్లో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతున్న ఇరాన్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆందోళనల్లో ఇప్పటివరకు 2,571 మంది మృతి చెందారు. ఈ మేరకు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ వెల్లడించింది. వీరిలో 2,403 మంది ఆందోళనకారులు, 147 మంది భద్రతా సిబ్బంది ప్రభుత్వానికి చెందినవారు ఉన్నట్లు వివరించింది. ఇంకా ఆందోళనలతో సంబంధం లేని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయినట్లు తెలిపింది. ఈ ఘర్షణల్లో మరణాల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 18,000 మందికి పైగా నిరసనకారులను భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు పౌరులపై తీవ్రస్థాయిలో హింసకు పాల్పడుతున్న ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పౌరులతో మర్యాదగా ప్రవర్తించాలని ఇరాన్ను హెచ్చరించారు. ఇరాన్లో హత్యలకు సంబంధించిన సంఖ్యను తెలుసుకుని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. ఇరాన్లో ప్రజాస్వామ్యాన్ని చూడాలని అనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు. ప్రజలను చంపడాన్ని చూడాలని అనుకోవడం లేదని, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు చాలా ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నారని, ఇరాన్లో పెట్టుబడులు పెట్టే స్నేహితులు ఉన్నట్లు వెల్లడించారు. ఇరాన్ గొప్ప ప్రదేశం అని ప్రశంసలు కురిపించిన ట్రంప్ అక్కడి ప్రజలు గొప్పవారంటూ కీర్తించారు. ఒకప్పుడు నాయకత్వం కూడా బావుండేదని, కానీ ఇప్పుడు అది నరకంలో మగ్గుతోందని వ్యాఖ్యానించారు. అమెరికా దాడులను ఎదుర్కోవడానికి ఇరాన్ సైన్యం పూర్తిగా సమాయత్తమైంది. అగ్రరాజ్యం హెచ్చరిస్తున్న ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతామని సుప్రీం లీడర్ అయతోల్లా ఖమేనీ హెచ్చరించారు. ఇలా నిరసనలను అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్ ప్రభుత్వం దీనికోసం విదేశీ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వేల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలొస్తున్న సమయంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఇరాక్ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆందోళనలను అణచివేసేందుకు వందలాది సాయుధులను నియమించుకుని టెహరాన్కు తీసుకొస్తున్నట్లుగా ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇప్పటికే దాదాపు 800 మంది సరిహద్దు దాటి ఇరాన్లోకి వచ్చినట్లు తెలిపింది. వీరంతా కటైబ్ హెజ్బొల్లా, హరాకత్ అల్ నుజాబా, లివా సయీద్ అల్ షుహాదా తదితర సంస్థలకు చెందిన వారిగా అంచనా వేసింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని దేశవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాయుధ దళాలు 3 మార్గాల్లో ఇరాన్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. మషాద్లో ఉన్న ఇమాం రజా సందర్శన పేరుతో దేశంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. తొలుత వీరందరినీ ఓ ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి షాలంచా, జదీదత్ అరర్, ఖోస్రావి సరిహద్దు క్రాసింగ్ల మీదుగా ఇరాన్లోకి పంపించినట్లు తెలిసింది. ఈ సాయుధులు ఇరాకీ యాసలో అరబిక్ మాట్లాడుతున్నారని ఇరాన్ ఆందోళనకారులు చెబుతుండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. విదేశీ మిలీషియాను వినియోగిస్తోందని ఇరాన్పై గతంలోనూ ఆరోపణలొచ్చాయి. 3 ఏళ్ల క్రితం మహిళలు తిరుగుబాటు సమయంలోనూ వారిని అణచివేసేందుకు మషాద్తో పాటు ఇతర నగరాల్లో విదేశీ మిలీషియాను మోహరించిందనే వార్తలొచ్చాయి. సిరియాలో అంతర్యుద్ధం సమయంలో బషర్ అల్ అసద్కు విదేశీ మిలీషియా మద్దతిచ్చినట్లుగానే ఇరాన్లో ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తోంది ఇరాన్. శత్రువుల గురించి తమకు తెలుసని, తాము బలంగా ఉన్నామని హెచ్చరించింది. వారిని ఎదుర్కొనేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశం శత్రువుల ముందు తలొగ్గదని పలుమార్లు చాటి చెప్పామని, ఇప్పటికైనా అమెరికా రాజకీయ నాయకులు తమ మోసపూరిత చర్యలు ఆపాలని సూచించారు.
తమ దేశానికి ద్రోహం చేస్తోన్న కిరాయి వ్యక్తులపై ఆధారపడటం మానేయాలని హెచ్చరించారు. ఇరాన్ బలమైన శక్తివంతమైన దేశమని, మాకు శత్రువు గురించి తెలుసు, వారిని ఎదుర్కొనేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఖమేనీ స్పష్టం చేశారు. గతంలో చేసిన తప్పును మళ్లీ పునరావృతం చేయొద్దంటూ వాషింగ్టన్కు ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. జూన్లో మీరు చేసిన తప్పును మళ్లీ చేయొద్దని, విఫలమైన ప్రయోగాన్ని మళ్లీ చేస్తే అదే ఫలితం వస్తుందని స్పష్టం చేసింది. గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. అప్పుడు ఇరాన్ కేంద్రాలు, యంత్రాలను ధ్వంసం చేసిందని, కానీ సాంకేతికతను బాంబులతో నాశనం చేయలేరని హెచ్చరించింది. అలాగే తమ సంకల్పాన్ని కూడా బాంబులతో కూల్చలేరంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ బ్యాన్పై ఇరాన్ నేషనల్ సెంటర్ ఫర్ సైబర్ స్పేస్ స్పందించింది. అల్లర్ల నేపథ్యంలో జనవరి 9న విధించిన ఇంటర్నెట్ నిషేధం కొనసాగిస్తోంది. అధికారులు భద్రతా పరిస్థితులను అంచనా వేసిన అనంతరం బ్యాన్ తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ప్రత్యర్థులు చేపడుతున్న దేశ వ్యతిరేక చర్యలను ఎదుర్కొనేందుకు ఇంటర్నెట్ నిషేధం అవసరమని అభిప్రాయపడింది. అయితే అవసరమైన ఆన్లైన్ సేవలను నిర్వహించేందుకు వీలుగా నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వ్యవస్థ అందుబాటులోనే ఉంది. పాలు నీళ్లలాగా ఉండే అమెరికా, ఇరాన్లు ఉప్పు నిప్పుగా అసలు ఎలా మారాయి? పశ్చిమాసియా ప్రాంతంలో రష్యాను కట్టడి చేసేందుకు ఇరాన్తో చట్టాపట్టలేసి తిరిగిందా? ఆ తర్వాత టెహ్రాన్పై అమెరికా ఎందుకు కన్నెర చేసింది? ఇరు దేశాల మధ్య అనుబంధమే ఉద్రిక్తతలకు అసలు కారణమా? ప్రపంచ శాంతి అనే పదాన్ని అగ్రరాజ్యం అమెరికా తన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటుంది. గత చరిత్రను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో నానా రచ్చ చేస్తోంది అగ్రరాజ్యం. అయితే 58 ఏళ్ల క్రితం, అంటే 1967 నవంబర్లో టెహరాన్కు తొలి న్యూక్లియర్ రియాక్టర్ను పువ్వుల్లో పెట్టి పంపింది. న్యూక్లియర్ టెక్నాలజీ అనగానే అందరికీ అణుబాంబులే గుర్తుకొస్తాయి. కానీ దీంతో మానవాళికి చాలా రకాలుగా మేలు కూడా చేయొచ్చు. అణు ఇంధనం ఉత్పత్తికి, ఔషధ, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి ఈ సాంకేతికతను వాడుకోవచ్చు. ఈ ఐడియానే 1953లో అమెరికా అధ్యక్షుడైన డ్వైట్ డి ఐసెన్ హోవర్కు వచ్చింది. అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అమెరికా మిత్రదేశాలకు సాయం చేసేందుకు ఆటమ్స్ ఫర్ పీస్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఆ సమయానికి పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికాకు అత్యంత నమ్మకమైన దేశాలు రెండే. అవే ఇరాన్, ఇజ్రాయెల్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కూడా బలమైన దోస్తీ అప్పట్లో ఉండేది. శాంతియుత అవసరాలకే న్యూక్లియర్ టెక్నాలజీని వినియోగిస్తామనే ఒప్పందంపై సంతకం చేసే మిత్రదేశాలకు దాన్ని అందించడం అమెరికా మొదలుపెట్టింది. ఈ కీలక ఒప్పందంపై 1955లోనే సంతకం చేసిన తొలి 2 దేశాలు తుర్కియే, ఇజ్రాయెల్. రష్యాతో జరుగుతున్న కోల్డ్ వార్లో తమకు అండగా నిలబడుతున్న ఇరాన్కు అమెరికా ఆనాడు టాప్ ప్రయారిటీ ఇచ్చింది. 1957లో ఇరాన్ రాజు షా మహ్మద్ రజా పహల్వీతో నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ శాంతియుత అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. శాంతియుత అణు ఒప్పందం కుదిరాక ఇరాన్ శాస్త్రవేత్తలకు అమెరికాలోని MIT లాంటి విఖ్యాత సంస్థల్లో ట్రైనింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ రియాక్టర్ల నిర్వహణ, యురేనియం శుద్ధి ప్రక్రియ వంటి వాటిలో వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. ఎట్టకేలకు 1967లో అమెరికా నుంచి తొలి అణు రియాక్టర్ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరింది. అమెరికా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో దాన్ని టెహ్రాన్లో ఇన్స్టాల్ చేశారు. అయితే 1968లో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీపై ఇరాన్తో అమెరికా సంతకం చేయించుకుంది. ఆ టెక్నాలజీతో అణుబాంబులు తయారు చేయమనే అధికారిక హామీని తీసుకుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని విస్తరించే ప్రణాళికలు 1970వ దశకంలో వేగవంతం అయ్యాయి. 1974లో ఇరాన్ రాజు పహల్వీ ఫ్రాన్స్లో పర్యటించారు. 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 న్యూక్లియర్ రియాక్టర్ల కొనుగోలుకు ఆ దేశంతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అణు ఇంధనాన్ని తయారు చేసినట్టే అణ్వస్త్రాలను కూడా తయారు చేసుకుంటామని ఇరాన్ రాజు పహల్వీ తెలిపారు. తమ అణు కార్యక్రమం గురించి ఇతర దేశాలు మాట్లాడటాన్ని ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించినట్టుగా పరిగణిస్తామన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరాన్, అమెరికాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఇరాన్ రాజు పహల్వీ న్యూక్లియర్ రియాక్టర్ల తయారీ కోసం జర్మనీని, ముడి యురేనియం సప్లై కోసం దక్షిణాఫ్రికాను సంప్రదించారు. ఈ నేపథ్యంలో 1978లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నుంచి 8 న్యూక్లియర్ రియాక్టర్ల కొనుగోలుకు ఇరాన్ గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తామని ప్రకటించారు. తాము ఇప్పటివరకు ఇరాన్కు అందించిన అణు ఇంధనాన్ని ఇకపై తమ అనుమతి లేకుండా రీప్రాసెసింగ్ చేస్తే ఊరుకునేది లేదని కార్టర్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల తయారీకి అనుగుణంగా అణు ఇంధనాన్ని ఇరాన్ మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అమెరికాతో గ్యాప్ పెరిగిన మరుసటి ఏడాదే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం ఉవ్వెత్తున ఎగసింది. 1979 జనవరి 16న లక్షలాది మంది ఉద్యమకారులు టెహ్రాన్లో ఉండే రాజు షా మహ్మద్ రజా పహల్వీ రాజభవనాన్ని చుట్టుముట్టారు. దీంతో రాజు ఇరాన్ విడిచి పారిపోయాడు. అయితే ఈ ఇస్లామిక్ విప్లవం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇరాన్ రాజు అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారారంటూ షియా మత పెద్దలు 1977 అక్టోబర్లో మొదలుపెట్టిన నిరసనలకు క్రమంగా ప్రజా మద్దతు పెరిగింది. అనూహ్యంగా ఈ ఉద్యమం 1979 జనవరిలో బలోపేతమై రాజును గద్దెదించింది.
మరోవైపు 1955లో అమెరికా నుంచి న్యూక్లియర్ టెక్నాలజీ అందిన వెంటనే అణుబాంబు తయారీ ప్రయోగాలను ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. 1955 నుంచి 1978 వరకు ఇవి కొనసాగాయి. అమెరికాకు కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా ఈ ప్రయోగాలను ఇజ్రాయెల్ నిర్వహించింది. చివరకు 1979లో ఇజ్రాయెల్ తొలి అణు పరీక్షలను నిర్వహించింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత కొన్నేళ్ల పాటు అణు కార్యక్రమంపై ఇరాన్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. 1980వ దశకంలో పొరుగు దేశం ఇరాక్తో ఇరాన్ దాదాపు 8 ఏళ్ల పాటు యుద్ధం చేసింది. ఈ యుద్ధం తర్వాత ఇరాన్ ఆలోచనలో మార్పు వచ్చింది. 1989లో అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక అణు కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అమెరికాకు చెందిన ఆటమ్స్ ఫర్ పీస్ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న తమ సమీప దేశం పాకిస్తాన్ను ఇరాన్ ఆనాడు సంప్రదించింది. దీంతో యురేనియాన్ని శుద్ధి చేసేందుకు అవసరమైన సెంట్రిఫ్యూజ్లను పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ స్వయంగా ఇరాన్కు అక్రమ మార్గంలో విక్రయించినట్లు ప్రచారంలో ఉంది. ఐరోపా ప్రమాణాల ప్రకారం నూతన సెంట్రిఫ్యూజ్లను ఇరాన్ స్వయంగా తయారు చేసుకుంది. అందుకు అవసరమైన ప్రత్యేక వ్యవస్థను రూపొందించుకుంది. 1957లో తమ దేశంతో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ఇరాన్లోని ఖమేనీ సర్కారు ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్ తమను వ్యతిరేకిస్తున్నందున దాని చేతిలో అణ్వస్త్రాలు ఉండొద్దనేది అమెరికా వాదన. ఇప్పుడే కాదు, గత దశాబ్దాల నుంచి అమెరికా ఇదే వాదన వినిపిస్తోంది.